ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 1 తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచినది. హెబ్రీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 9వ వచనము. అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనము. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. 149వ కీర్తన 4వ చరణం. ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడొకాయన తన తల్లి గురించి చెప్తూ ఉండేవారు. ఆవిడ చాలా కంగారు మనిషి. ఇలా కంగారు పడడం, ఆందోళన చెందడం పాపమని గంటల కొద్దీ చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆవిడ దిగుళ్ళు తీరలేదు. లేనిపోని బాధలు ఊహించుకుని దిగులు పడేది. అయితే ఒకరోజు చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ కనిపించింది ఆమె. ఏం జరిగిందని అడిగాడతడు. రాత్రి తనకు కలొచ్చిందని చెప్పింది ఆమె. కలలో ఆమె ఓ రోడ్డు వెంట వెళ్తున్నది. ఆ దారి వెంటే చాలామంది భారంగా కాళ్ళీడ్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వీపుల మీద నల్లటి బరువైన మూటలు పెట్టుకొని నడుస్తున్నారు. చూడడానికి అసహ్యంగా, భయంకరంగా ఉన్న దయ్యాల్లాంటి జీవులు వాళ్ళు. మోసుకెళ్లేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళ్తున్నారు. మిగతా వాళ్లలాగానే ఆమె కూడా ఆ అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళ్తున్నదట. దయ్యాల బరువులకి కురింగిపోతూ కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట. అతని ముఖం దయతో వెలిగిపోతున్నది. అతను అటూ ఇటూ తిరుగుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదారుస్తున్నాడు. చివరికి ఆమె దగ్గరకు కూడా వచ్చాడు. ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించింది. తనెంత అలసిపోయానో ఆయనకు చెప్పింది. ఆయన విచారంగా నవ్వి ఇలా అన్నాడు, ప్రియ కుమారి, ఈ బరువులు నేనిచ్చనివి కావు. వీటి అవసరం నీకు లేదు. ఇవన్నీ దయ్యం ఇచ్చిన బరువులు. అవి నీ ప్రాణాలు తొడేస్తున్నాయి. వాటిని పడెయ్యి. వాటిని ముట్టుకోకు. అప్పుడు నీ దారి తేలికవుతుంది. రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది అని. ఆమె చేతిని తాకాడాయన. వెంటనే ఆమెలో శాంతి సమాధానాలు చోటు చేసుకున్నాయి. ఆ బరువుల్ని నేలకు విసిరి కొట్టి సంతోషంతో, కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడబోతుండగా ఆమెకి మెలకువ వచ్చిందట. ఆవిడకున్న దిగుళ్ళన్నీ మొటుమాయమైనాయి. ఆ రోజు నుంచి ఆమె జీవితాంతం, ఆ కుటుంబం అంతటిలోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది. రేయిలో సంగీతం నిండిపోతుంది. దినమంతా వేధించిన బాధలు తూకముడిచి పారిపోతాయి. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.